రాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. పార్టీ పెట్టారు, ప్రతి కులం కోసం ప్రతి మతం కోసం అందరూ బాగుండి రాజకీయ దిగ్గజాలను కూడా కలిపి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటున్నాను. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము యువత ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి అంటే ఒక ఆదర్శ నాయకుడు ఉండాలి. మీ అందరి కోసం మీరు ఎవరికి ఓటేసినా, సైకిల్కి ఓటేసినా, కమలంకి ఓటేసినా, గ్లాసుకి ఓటేసినా, మీ ముందు పవన్ అన్న నుంచుని మీకోసము, మీ రాష్ట్రాని కోసము, అందరి కోసం పనిచేసి మనందరినీ ప్రగతి బాట పట్టిస్తారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. సో ఈ రెండు విషయాలు చెప్పి ఎక్కువ సమయం తీసుకోకుండా మీరందరూ కూడా నాలాగే ఉత్సాహంతో అన్నని సపోర్ట్ చేసి దాన్ని రాజకీయ బలంగా మార్చాలి అని పూనుకుని మీరు ఒక్కళ్లే కాకుండా మిగతా 10 మందిని మీతో పాటు తోడున్న 10 మందితో ఓటేపిచ్చి రాష్ట్రాన్ని ఒక మంచి ప్రగతి బాటలో తీసుకెళ్ళాలి అనే సమయం కూడా ఈ రోజు ఇక్కడ వచ్చింది. వారం రోజుల్లో మీకు ఎంతో మంది మందు బాటిల్ ఇస్తారు, యువతకి స్పెషల్గా ఓటింగ్కి రానివ్వకుండా అవన్నీ కాదని మీరు పొద్దున్నే లైన్లో నుంచుని ఫస్ట్ ఓటు నేనేస్తాను అని చెప్పి బయటికి వెళ్ళి ఇంకో 10 మందిని తీసుకెళ్ళి కూటమిని గెలిపియాలని పూర్తి మనసుతో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రేపల్లె, చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ ఇక్కడ చూసి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్నట్టు మన ఆరాధ్య దైవం రాష్ట్రం కష్టంలో ఉంటే నేను ఆదుకుంటాను అని చెప్పి ముందుకొచ్చి, తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉంటే నేను నడుపుతాను అని చెప్పి వెన్నుదన్నుగా ఉండి, కేంద్రంతో సత్సంబంధాలు ఉంటేనే మనం ఇచ్చినటువంటి నూతన మేనిఫెస్టోతో పాటు భవిష్యత్తుకి మంచి కార్యాచరణ చేయగలం అని చెప్పి లక్ష్యంతో మీ అందరి మధ్యలోకి వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు అన్నలు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.